అనితా ఆనంద్ ఇప్పుడు కెనడాలో ఎక్కువగా వినిపిస్తున్న ఇండో కెనడియన్ మహిళ పేరిది. ఎందుకంటే కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో రాజీనామా చేసిన తర్వాత ప్రధాని రేసులో ఉన్న వారిలో ఆమె కూడా ఒకరు. ప్రధాని పదవి అంటే తలపండిన నేతలు లేదా బాగా అనుభవం ఉన్న నాయకులకే ఆ ఛాన్స్ దక్కుతుందనే అభిప్రాయం ఉంది. కానీ అనితా ఆనంద్ 2019లోనే రాజకీయాల్లోకి వచ్చారు. మరి ఆమె అప్పుడే ప్రధాని రేసులో మిగతా వాళ్లతో ఎలా పోటీ పడుతున్నారు? ఈ 6 ఏళ్లలోనే అదెలా సాధ్యమైంది? ఇంత షార్ట్ గ్యాప్లో లిబరల్ పార్టీ పైన ఆమెకు అంత పట్టెలా వచ్చింది? అనితా ఆనంద్ కెనడా ప్రధాని అయ్యే అవకాశాలు ఏ మేరకున్నాయి? కెనడాకు ప్రధాని ఎవరైనా వారికి వచ్చి రావడంతోనే ఎదురయ్యే సవాళ్ళేంటనే ప్రశ్నలకు ఇప్పుడు మనం సమాధానాలు తెలుసుకుందాం. అనితా ఆనంద్ కెనడాలోని నోవా స్కోటియాలోని కంటే విల్లేలో 1967 మే 20న జన్మించారు. ఆమె తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే. 1960లోనే కెనడాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అనితా ఆనంద్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి BA పొలిటికల్ సైన్స్ అండ్ లా డిగ్రీలు చేశారు. అలాగే డల్ హౌసీ యూనివర్సిటీ, టొరంటో యూనివర్సిటీల నుంచి అడ్వాన్స్డ్ లా డిగ్రీలు పూర్తి చేశారు. అనితా ఆనంద్ చదువులో మేటి. అందుకే ఆమె తొలుత టీచింగ్ ఫీల్డ్ ఎంచుకొని యూనివర్సిటీలో విద్యార్థులకు చదువు చెప్పారు. ఫైనాన్షియల్ మార్కెట్ రెగ్యులేషన్, కార్పొరేషన్ గవర్నెన్స్ వంటి సబ్జెక్టులపైన ఆమెకు బాగా పట్టుంది. 2019లో కెనడాలో అధికారంలో ఉన్న లిబరల్ పార్టీలో చేరడం ద్వారా ఆమె తొలిసారిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒంటారియోలోని ఓక్ విల్లే నుంచి కెనడా పార్లమెంటులో హౌస్ ఆఫ్ కామన్స్ సభకు ఎన్నికయ్యారు. కెనడాలో హౌస్ ఆఫ్ కామన్స్ అంటే ఇండియాలో లోక్ సభకు సమానమన్నమాట. 2019లో కెనడా పార్లమెంటుకు ఎన్నికవడంతోనే లిబరల్ పార్టీ ఆమె గత అనుభవాన్ని చూసి మంత్రి పదవి ఇచ్చింది. దాంతో రాజకీయాల్లోకి వచ్చి రావడంతోనే కెనడా కేంద్ర మంత్రి అయ్యారు. ప్రజాసేవల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజుల్లోనే కోవిడ్-19 పెను సవాల్ విసిరింది. అప్పటికి కెనడా వాసులకు కోవిడ్ వ్యాక్సినేషన్లు, పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లు అందేలాగా చర్యలు తీసుకోవడంలో సక్సెస్ అయ్యారు. అది మంత్రిగా ఆమెకు దక్కిన తొలి విజయం. సవాళ్లు ఛేదించిన అనిత 2021లో కెనడా కేబినెట్లో మార్పులు జరిగాయి. ఈసారి అనితా ఆనంద్కు కెనడా రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం పీక్ స్టేజ్లో ఉన్న సమయం అది. కెనడాకు రష్యాతో విభేదాలున్నాయి. అందుకే రష్యా పైన యుద్ధంలో ఉక్రెయిన్కు కెనడా భారీగానే సహాయం అందించింది. రక్షణ శాఖ మంత్రిగా ఆ బాధ్యతను నిర్వర్తించింది అనితా ఆనందే. అప్పటికే కెనడా రక్షణ శాఖలో అంతర్గతంగా లైంగిక వేధింపుల కేసులో ఒక సంక్షోభం నడుస్తోంది. కానీ ఆ సవాళ్లను కూడా ఛేదించడంలో అనితా ఆనంద్ సక్సెస్ అయ్యారు. ఇవన్నీ లిబరల్ పార్టీలో ఆమె సక్సెస్ గ్రాఫ్ పెంచుతూ వచ్చాయి. 2022లో కేబినెట్ రిషాఫిల్లోని అనితా ఆనంద్కు రవాణా శాఖ, అంతర్గత వాణిజ్య శాఖలు అప్పగించారు. కెనడా రవాణా శాఖ మంత్రిగా ఆమె రోడ్లు, రైల్వే నెట్వర్క్, రవాణా పరంగా మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం పైన ఫోకస్ పెట్టారు. భారతీయ నేపథ్యం ఉన్న మహిళా నాయకురాలు కూడా అవడంతో కెనడా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. క్రమక్రమంగా లిబరల్ పార్టీలో సత్తా ఉన్న లీడర్లలో ఒకరిగా ఎదిగారు. అదే ఇప్పుడు ఆమెను కెనడా ప్రధాని రేసులోనూ పేరు వినిపించేలాగా చేసింది. అయితే అనితా ఆనంద్ కెనడా ప్రధాని అవడం అంత ఈజీ విషయమేం కాదు. ఎందుకంటే ఆమెకు మాజీ ఉప ప్రధాని అయిన 56 ఏళ్ల క్రిస్టియా నుండి గట్టి పోటీనే ఉంది. క్రిస్టియా మొన్నటి డిసెంబర్ వరకు కూడా కెనడా ఉప ప్రధానిగా ఉన్నారు. ట్రూడో విధానాలు నచ్చని వారిలో ఆమె కూడా ఒకరు. ఆ అసంతృప్తితోనే ఆమె ఆ పదవికి రాజీనామా చేశారు. 2015 నుండి అనేక కేబినెట్ పదవుల్లో కొనసాగిన అనుభవం ఆమె సొంతం. అది ఆమెకు ప్లస్ పాయింట్ కూడా. ఇక కెనడా ప్రధాని రేసులో నిలిచిన మరో వ్యక్తి 56 ఏళ్ల మార్క్ కేర్నీ. బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సంస్థలకు గవర్నర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ట్రూడో సర్కారులో స్పెషల్ ఎకనామిక్ అడ్వైజర్గా సేవలు అందిస్తున్నారు. ప్రధాని పదవికి పోటీ పడుతున్న వారిలో పాపులారిటీ పరంగా 2వ స్థానంలో ఉన్నారు. కెనడా ప్రధాని పదవికి పోటీ పడుతున్న మరో సీనియర్ డామినిక్ లాంబ్లిక్. కెనడా రాజకీయాల్లో ట్రూడోకు అత్యంత సన్నిహితుడు. అమెరికా, కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను డామినిక్ చూసుకుంటున్నారు. ఇప్పటికే అమెరికా, కెనడా మధ్య వాణిజ్యపరమైన విభేదాలు తలెత్తకుండా ఫ్లోరిడాలో ట్రంప్తో 2 సార్లు సమావేశమయ్యారు. మెలానీ జోలీ ప్రస్తుతం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. న్యూయార్క్ టైమ్స్ లాంటి మీడియా సంస్థలు మెలానీని ట్రూడో స్థానంలో కెనడాకు కాబోయే ప్రధానిగా చూస్తున్నాయి. ఎందుకంటే విదేశాంగ శాఖ మంత్రిగా ఆమెకు ఉండే ప్రత్యేకతలు, క్వాలిఫికేషన్స్ ఆమెకున్నాయి. వీరే కాకుండా అవకాశం ఇస్తే కెనడాను ట్రూడో కంటే బాగా పరిపాలించి చూపిస్తామని లిబరల్ పార్టీ చెబుతున్న నేతలు జాబితా ఇంకా చాలానే ఉంది. వీరిలో లిబరల్ పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే
కెనడాకు ప్రధానిగా ఎవరు వచ్చినా వారు కెనడాను పరిపాలించడం కంటే వచ్చే ప్రధాని ఎన్నికల్లో మళ్ళీ ఎలా నెగ్గాలా అనే దానిపైనే ఎక్కువ ఫోకస్ చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఇంకొన్ని వారాల వ్యవధిలోనే కెనడా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఓడిపోవద్దనే ఉద్దేశంతోనే లిబరల్ పార్టీ ఇప్పుడు కెనడాలో జస్టిన్ ట్రూడోను గద్దెదించే కొత్త ప్రధానిని అపాయింట్ చేసే పనిలో బిజీ అయింది.